హాయ్ మై డియర్ మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? సో ఇప్పుడే పుష్ప 2 రీలోడ్ వర్షన్ చూసి రావడం అయితే జరిగింది అనమాట. యాక్చువల్లీ థింగ్ ఏంటంటే ఈరోజు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అయితే చూశాను, పుష్ప 2 అండ్ ఎమర్జెన్సీ. సో బ్యాక్ టు బ్యాక్ రివ్యూస్ అయితే వస్తాయి. సో ఫస్ట్ అయితే మనం పుష్ప 2 రీలోడ్ వర్షన్ గురించి మాట్లాడుకుంటే, సుకుమార్ గారు ఏంటండి ఇది అసలు, ఎందుకండి మొత్తం కట్ చేశారు? సో మూవీ లెంత్ ఎక్కువ ఉంది, 4 అవర్స్, అంటే కొంచెం 4 అవర్స్ ప్లస్ వేసుకోండి. 4 అవర్స్ ప్లస్ ఉన్నా కూడా అసలు ఆ సీన్స్ ఉండటం వల్ల ఎంత బాగుందంటే మూవీ, నిజం చెప్పాలంటే నేను పుష్ప 2 చూసిన కాడి నుంచి ఏదో నాకు తెలియని అన్సాటిస్ఫాక్టరీ ఫీలింగ్. నాకు ఇప్పుడు ఈ రీలోడ్ వర్షన్ చూసిన తర్వాత అసలు ఇది కదా అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ అంటే. బాగా ఆకలితో ఉన్నప్పుడు కొంచెం తింటే ఎట్టుంటది, బాగా తింటే ఎట్టుంటది. సో ఈ రీలోడ్ వర్షన్ అలాంటిది అనమాట. అసలు నిజంగా ఆ సీన్స్ అన్ని 20 మినిట్స్ సీన్స్ యాడ్ చేయడం చాలా మంచిదైంది. సో చాలా బాగుంది 4 అవర్స్ ఉన్నా కూడా. బట్ నేను రికమెండ్ చేసింది ఏంటి అంటే ఓటీటీలో చూడమని చెప్పి. బట్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, ఎందుకంటే టికెట్ ప్రైజెస్ మల్టీప్లెక్స్ లో అయితే 150 పెట్టారు, మామూలు నార్మల్ థియేటర్స్ లో అయితే 112 రూపీస్ పెట్టారు. మూవీలో సీన్స్ అనేవి మొత్తం సెకండ్ హాఫ్ లోనే యాడ్ చేశారండి. ఫస్ట్ హాఫ్ లో ఏమీ లేవు. ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ ఫైట్ ఉంటుంది కదా జపాన్ లో, సో ఆ ఫైట్ కొన్ని సెకండ్స్ లిటిల్ బిట్ ఎక్స్టెండ్ చేశారు, కానీ ఇంకంతకు మించి ఏం లేదు. సెకండ్ హాఫే మొత్తం, నిజం చెప్పాలంటే సెకండ్ హాఫే దగ్గర దగ్గరగా 2 అవర్స్ ఉంటుంది. సో మూవీలో అసలు అవన్నీ ఇంకా చెప్పాలంటే, నాకు బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ ఏందో ఇలా చూపించారు అనుకున్నా, ఆయనకు కూడా సీన్స్ యాడ్ చేశారు, చాలా బాగా అనిపించింది. సో ఇవన్నీ కూడా నాకు తెలిసి మీరు చూస్తేనే మీకు అర్థమైద్ది. సో నా ఎగ్జైట్మెంట్ మీకు అర్థమవుతున్నట్టుంది. అసలు నాకు ఎంత బాగా అనిపించింది అంటే, అసలు ఎందుకు డివైడ్ చేశారా అనిపించింది. పోతే పోయింది, 4 అవర్స్ వాచ్ చేసేవాళ్ళం కదా, అలాగే రిలీజ్ చేసి ఉంటే. ఇంకా చెప్పాలంటే ట్రైలర్ లో చూపించిన మాక్సిమం సీన్స్ అన్ని, మాక్సిమం కాదు 90% సీన్స్ కవర్ చేసేసారు అసలు. సో అంత బాగా తీశారు అసలు. సో నాకు తెలిసి నేను అదే అన్నాను కదా, డైరెక్ట్ గా ఓటీటీలో రీసెంట్ టైమ్స్ లో విడుదల పార్ట్ 1 ఇవన్నీ కూడా డైరెక్టర్ కట్ వర్షన్స్ అయితే ఇచ్చారు. సో అలాగే ఇది కూడా ఆ వర్షన్ కింద ఇవ్వాల్సిందే అని చెప్పి అనుకున్నాను. బట్ థియేటర్ లో అంటే సో లాంగ్ అయింది, 4 అవర్స్ మూవీ అంటే ఇంకా ఇంటర్వెల్ అవి ఇవి చూసుకుంటే నియర్లీ అట్ట కాదన్నా 4.5 అవర్స్ మనం బయటకు వస్తాము. సో అదనమాట. సో మూవీ అయితే ఎక్స్టెండెడ్ వర్షన్, లైక్ అదే రీలోడ్ వర్షన్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా చెప్పాలంటే హై మూమెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. అసలు నిజంగా అసలు ఎందుకు తీసేశారు అనేది నాకు అర్థం కాలేదు, కానీ యాడ్ చేసి కూడా మంచి పని చేశారు. బట్ ఓకే, బట్ 4.5 అవర్స్ థియేటర్లో అలాగే కంటిన్యూగా కూర్చోవడం అనేది కొంచెం ఇబ్బందే. సో ఎంత ఇంటర్వెల్ వచ్చినా కూడా ఇంకా సెకండ్ హాఫ్ లోనే, ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఒక్కో సీన్ మనకి ఆ సీన్ వస్తుంటే ఎగ్జైట్మెంట్ అవుతా ఉంటుంది అనమాట. బా ఈ సీన్ బాగుంది, ఎందుకు తీసేశారు అన్నట్టుగా. ఎమర్జెన్సీ రివ్యూ అయితే వచ్చింది, చూసేయండి ఎమర్జెన్సీగా. సో ఇది పుష్ప 2 ఎక్స్టెండెడ్ వర్షన్ అయితే. సో నాకైతే బాగా అనిపించింది రీలోడ్ వర్షన్. ఒకవేళ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.